సంబంధించి యొక్క స్కిల్స్ ఉన్నాయి. హ్యాండ్ బాల్ సంబంధించి యొక్క స్కిల్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. హ్యాండ్ బాల్ సంబంధించి యొక్క స్కిల్స్. హ్యాండ్ బాల్ సంబంధించి యొక్క స్కిల్స్. స్కిల్ చూసినట్లుగా అయితే ఇక్కడ మనకి ఇమేజ్ చూడండి. బాగా ఇమేజ్ చూడగానే మీకు ఈజీగా అర్థమవుతుంది. స్కిల్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 3 స్టెప్స్ ఉంది చూడండి. 3 స్టెప్స్ 3 సెకండ్స్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 3 స్టెప్స్ 3 సెకండ్స్. డ్రిబ్లింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి బాల్ అనేది ఒక వ్యక్తిలో 3 సెకండ్స్ కన్నా ఎక్కువ అనేది ఆధీనంలో ఉండకూడదు ఫస్ట్. అలాగే డ్రిబ్లింగ్ చేసిన వ్యక్తి ప్లేయర్ దగ్గర బాల్ అనేది 3 స్టెప్స్ కన్నా ఎక్కువ నువ్వు వెయ్యకూడదు. బాల్ పట్టుకొని నాట్ మోర్ దాన్ 3 స్టెప్స్. అంటే ఒక వ్యక్తి ఆధీనంలో బాల్ అనేది 3 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండరాదు ఫస్ట్. రెండోది వచ్చేసరికి బాల్ పట్టుకొని 3 స్టెప్ల కన్నా ఎక్కువ అనేది వెయ్యరాదు. అది ఇక్కడ 3 స్టెప్స్ అండ్ 3 సెకండ్స్. అలాగే గోల్ కీపర్ సేవ్ చేస్తున్నాడు చూడండి ఇమేజ్. అలాగే పెనాల్టీ త్రో, అలాగే ఫ్రీ త్రో. పెనాల్టీ త్రో ఒకటి, ఫ్రీ త్రో. ఫ్రీ త్రో చెప్పేసుకున్నాం ఆల్రెడీగా, రూల్స్ చెప్పుకున్నాం. ఫ్రీ త్రో ఏదైనా ఫౌల్ జరిగితే, ఫ్రీ త్రో లైన్ దాటి ఏదైనా ఫౌల్ జరిగితే, ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించకపోతే అప్పుడు ఖచ్చితంగా ఇచ్చేది ఏమవుతుందంటే ఫ్రీ త్రో అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పెనాల్టీ కూడా అంటే 7 మీటర్స్ త్రో అంటారు. పెనాల్టీ త్రోని 7 మీటర్స్ త్రో అంటారు. దీన్నే 7 మీటర్స్ త్రో అంటారు. 7 మీటర్స్ త్రో అని కూడా దీన్ని అంటారు. ఓకే, ఇది షూట్ చేసే సందర్భంలో ఏదైనా ఫౌల్ జరిగితే ఖచ్చితంగా అప్పుడు ఇచ్చేది పెనాల్టీ త్రో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫౌల్స్. ఇమేజ్ చూడండి. అలాగే కార్నర్ త్రో. నెక్స్ట్ వచ్చేది ఏంటండి, కార్నర్ త్రో స్కిల్. కార్నర్ త్రో ఎప్పుడు ఇస్తారు? డిఫెండ్ టీమ్ కి బాల్ తగిలి గోల్ లైన్ మీద నుండి బాల్ బయటికి వెళ్ళిపోతే కార్నర్ త్రో ఇస్తామని చెప్పేసుకున్నాం. మరి ఈ కార్నర్ త్రో అనేది కార్నర్ నుండి మాత్రమే స్టార్ట్ అవుతుందని చెప్పేసుకున్నాం. సో ఇది. అలాగే త్రోయిన్ అటాకర్ కానీ లేదా డిఫెండర్ ప్లేయర్ కానీ బాల్ లాస్ట్ చివరకు తగిలి సైడ్ లైన్ గుండా బాల్ బయటికి వెళ్ళిపోతే అప్పుడు వచ్చేది త్రోయిన్ ఇవ్వడం జరుగుతుంది చెప్పేసుకున్నాం. ఈ త్రోయిన్ అనేది కార్నర్ త్రో కానీ త్రోయిన్ కానీ ఎన్ని సెకండ్లో త్రో చేయాలి? 3 సెకండ్స్ లో అనేది త్రో చేయాలని చెప్పేసుకున్నాం. అలాగే ఈ త్రోయిన్ అనేది స్కిల్స్ కూడా ఇక్కడ మనకు ఉంది. త్రో ఇన్ అనేది 3 స్కిల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ త్రోయిన్ తర్వాత ఇది నెట్ క్రాస్ బార్. ఇది చూడండి, ఇమేజ్ చూసుకుందాం. దీంతో పాటుగా జంప్ షాట్ కూడా ఉంది. అలాగే డైవ్ షాట్. జంప్ షాట్ ఒకటి ఉంటుంది, డైవ్ షాట్ ఉంటుంది. తర్వాత సైడ్ ఆర్మ్ షాట్ ఉన్నది. అంటే ఈ విధంగా షూట్ చేసేటప్పుడు, డ్రిబ్లింగ్ చేసేటప్పుడు వెళ్ళి ఒకేసారి గోల్ చేసేటప్పుడు జంప్ షాట్ చేయొచ్చు, అలాగే డైవ్ షాట్ చేయొచ్చు, అలాగే సైడ్ ఆర్మ్ షాట్ చేసుకోవచ్చు. సైడ్ ఆర్మ్ షాట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఇలాగా ఇవన్నీ కూడా షాట్స్ యొక్క రకాలు. అలాగే డ్రిబ్లింగ్, హై డ్రిబ్లింగ్ ఒకటి ఉంది, అలాగే లో డ్రిబ్లింగ్ ఉంది, అలాగే బాల్ పాస్ చేయడం అనేది చెస్ట్ పాస్ ఒకటి ఉంది, తర్వాత బౌన్స్ పాస్ ఒకటి ఉంది, అలాగే ఓవర్ హ్యాండ్ పాస్ కూడా ఒకటి ఉంటుంది. ఓవర్ హ్యాండ్ పాస్ కూడా ఉంటుంది. ఇది కంప్లీట్ గా అనేది హ్యాండ్ బాల్ సంబంధించి యొక్క స్కిల్స్.